హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. రాయి లేక బండ. ఒక శిల్పి ఒక ఊరికి వచ్చాడు. ఒక గుట్ట నుండి లేదా కొండ నుండి ఒక రాయిని తెచ్చాడు. పెద్ద రాయి. అది ఒక దేవుని బొమ్మగా తయారు చేశాడు. దానిని తీసుకెళ్ళి గుడిలో పెట్టారు. మిగిలిన బండను తీసుకెళ్ళి చెరువులో పడేశారు. ఒక చాకలి ఆ బండను తన పనిముట్టుగా ఉపయోగించుకున్నాడు. గుడిలో ఉన్న రాయి దగ్గరికి అందరూ వచ్చి ఆ భగవంతుణ్ణి పూజిస్తున్నారు. ఇక్కడ చాకలి ఆ బండపై బట్టలన్నీ ఉతుకుతున్నాడు. దేవుని గుడిలో ఉన్న మనసులో ఉన్న మురికి అలాగే ఉంది, కానీ ఈ చాకలి దగ్గర ఉన్న బండపై ఉతికిన బట్టలన్నీ శుభ్రమవుతూ ఉన్నాయి. ఆ రాయి గొప్పదా, ఈ రాయి గొప్పదా అని ఆలోచిస్తూ ఉన్నారు అందరూ. ఏ రాయి గొప్పది? గుడిలో ఉన్న రాయి గొప్పదా, చాకలి దగ్గర ఉన్న బండ రాయి గొప్పదా? ఎవరి మనసులు శుభ్రమవుతూ ఉన్నాయి? దేవుణ్ణి పూజిస్తున్న మనుషుల మనసుల్లో శుభ్రం లేదు. ఇక్కడ చాకలి దగ్గర బట్టలన్నీ శుభ్రమవుతూ ఉన్నాయి, పరిమళంగా శుభ్రమై వెళ్తూ ఉన్నాయి. అక్కడ గుడిలో పూజించిన వ్యక్తి మురికిగానే వెళ్తూ ఉన్నాడు. ఏ రాయి గొప్పది? ఏ మనిషి గొప్పవాడు? చాకలివాడా, దేవుణ్ణి ప్రార్థించేవాడా? ఆలోచించండి. మనసు శుభ్రంగా ఉండాలి, బట్టలు కాదు. థ్యాంక్ యూ.